హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మో కాకరకాయ అనేవాళ్ళు కూడా ఆహా కాకరకాయ అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అసలు చేదు అనేది ఎక్కడా ఉండదండి. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలన్నా, ఎక్కడైనా దూరంగా ఉండే వాళ్ళకి పంపించుకోవాలన్నా ది బెస్ట్ రెసిపీ అండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకోవాలంటే 1-2 కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మేము 1/2 kg కాకరకాయలు తీసుకున్నాము. దానిపైన లేయర్ అంతా ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. ఇక్కడ చూడండి ఎంత థిక్గా ఉందో. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఒకసారి ఈ కాకరకాయలన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే చాలామందికి చేదుగా ఉంటే తినాలనిపించదండి. చేదు ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయకుండా స్కిప్ చేసుకోవచ్చు. చేదు మేము తినము అనుకునే వాళ్ళు ఇలా కలిపి ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టుకోవాలి. పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టాం కదండి. ఇది కొంచెం సేపు అయిన తర్వాత ఇలా హ్యాండ్ తోటి వాటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. అప్పుడు ఇందులో ఉన్న ఆ చేదు ఆ వాటర్ రూపంలో అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఆ చేదుతనం అనేది ఉండదు. చూడండి ఇందులో ఉన్న ఆ జ్యూస్ అంతా ఎలా బయటకు వస్తుందో అదంతా చేదు. అది తీసేస్తే ఇంకా మనకి కాకరకాయలో ఎక్కడ చేదు అనేదే ఉండదు. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి దాన్ని సపరేట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాము. రసమంతా పిండేసి సపరేట్ చేసుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాము. చాలామంది కాకరకాయ అంటేనే అమ్మో కాకరకాయ అంటారు. అసలు ఒకసారి తిని చూస్తేనే కదండి అది చేదుగా ఉంటుందా లేదా బాగుంటుందా అనేది తెలుస్తుంది. అసలు చేదు అనేదే ఉండదండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా చేదు లేకుండా ఉంటుంది. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి కాదు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఇప్పుడైతే దీనికి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. ఇక్కడ ఎండుమిర్చి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు వేసి నానపెట్టి పిండేసాం కదా, మళ్ళీ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సో మీరు సాల్ట్ చెక్ చేసి కొంచెం తక్కువగా వేసుకోండి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కాకరకాయలు ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకుందాం. కాకరకాయలో చెప్పలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ కాకరకాయ తినటం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. ఇంకా షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. స్కిన్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ ఎలర్జీస్ ఉండేవాళ్ళు ఈ కాకరకాయ తింటే స్కిన్ చాలా హెల్తీగా అవుతుంది. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరందరూ తప్పకుండా కాకరకాయ తినడం అలవాటు చేసుకోండి. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా మేము చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయే కావాలి అని తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఇలా చేశారంటే. కాకరకాయలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఈ కాకరకాయ మరీ గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. మనం కాకరకాయని వేడివేడి రైస్లో వేసుకొని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది.
లేదా పప్పు సాంబార్ ఇలా దేనిలో కన్నా మ్యాచ్ చేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. అందుకే మెత్తగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మెత్తగా కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వెల్లుల్లి కారము ఇందులో వేసుకుంటున్నాము. చాలామంది కర్రీస్లో వెల్లుల్లి వచ్చిందనుకోండి దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా, కానీ వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదండి. సో అందులో ఉన్న బెనిఫిట్స్ మనకి పోకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి కారంలా చేసి ఇందులో వేసుకుంటే ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. ఒక 2 మినిట్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా అండి, కాకరకాయ వెల్లుల్లి కారము అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిందో. ఈ అరోమాకే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి, అంత బాగుంది. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు అనేది ఎక్కడా లేదండి, చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్లో కానీ మీరు కాకరకాయ వెల్లుల్లి కారం చేశారంటే నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అలా వదిలేసినా కూడా నెల రోజులు నిల్వ ఉంటుంది. మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో ఉన్నా మనకి దూరంగా ఉన్నా వాళ్ళకి పంపించుకోవాలంటే ఇలా చేస్తే నెల రోజుల పాటు హ్యాపీగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి రైస్లో ఈ కాకరకాయ వెల్లుల్లి కారం కొంచెం వేసుకుని తిన్నారంటే అబ్బా జీవితంలో ఆ టేస్ట్ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అసలు చేదు అనేదే ఉండదు. దీన్ని డైరెక్ట్గా వైట్ రైస్లో తిన్నా బాగుంటుందండి, లేదా రసం పప్పు సాంబార్ ఇలా దేనిలో కన్నా మ్యాచ్ చేసుకుని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.